నమస్తే. ప్రస్తుతం మనం మేడారం జాతరలో ఉన్నాం. ఈ జాతరలో ఒక స్టాల్ మాత్రం ఆసక్తికరంగా మారింది. ఆ స్టాల్ ఏంటంటే గ్రూప్ 1 జాబ్కు మేము ప్రిపేర్ అయ్యాం, కానీ మాకు ఉద్యోగాలు రాకపోవడంతో ఇక్కడ ఉపాధి కోసం షాప్ పెట్టుకుంటామంటూ ఒక ఫ్లెక్స్తో కూడిన ఒక షాప్ మాత్రం అందరినీ ఆలోచింపజేస్తుంది. ఆసక్తికరంగా ఉంది. ఎందుకు ఇలా పెట్టడానికి గల కారణం ఏంటి, ఆ యాస్పిరెంట్ ఎవరు, ఎందుకోసం ప్రిపేర్ అయ్యారు, షాప్ పెట్టేలా అలాంటి ఎందుకు పరిస్థితులు వచ్చాయి, వాళ్ళని అడిగి తెలుసుకుందాం రండి. ప్రస్తుతం మనం ఈ గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ పెట్టిన షాప్లో ఉన్నాం. ఇక్కడ పెట్టడానికి గల కారణం ఏంటి, మరిన్ని విషయాలు ఆస్పిరెంట్ అడిగి తెలుసుకుందాం. ముందుగా మీ పేరు, మీరు ఎక్కడి నుండి వచ్చారు చెప్పండి. నా పేరు వినయ్ కుమార్ అండి. నేను మూలూరు నుంచి వచ్చాను. మాది లక్ష్మీదేవిపేట ప్రాపర్ అండి. నా 2017లో బీటెక్ అయిపోయింది. 2019లో ఆర్సిటీలో కోచింగ్ తీసుకున్నాను. 2 సార్లు నేను గ్రూప్ 1కి క్వాలిఫై అయ్యాను. ప్రిలిమ్స్లో కూడా క్వాలిఫై అయ్యాను. మళ్ళీ 2 పేపర్ లీకేజ్ వల్ల ఇక మన లైఫే ఆగమైపోయింది అనుకున్నాను నేను. మళ్ళీ దానికి మొన్న రీసెంట్గా కానిస్టేబుల్ కూడా నాకు క్వాలిఫై అయ్యాను. ఓన్లీ డేట్ ఆఫ్ బర్త్ నాకు జాబ్ మిస్ అయింది. అది ఇన్ కేసు ఏమైందంటే ఓన్లీ ఒక జాబ్స్ అనేవి ములుగు జిల్లాలో తక్కువ ఉండడం వల్ల నాకు జాబ్ మిస్ అయింది. నేను ములుగు జిల్లాలో పుట్టడమే నేను ఒక దురదృష్టంగా భావిస్తున్నాను. అదే చూసుకుంటే ఒక సిద్దిపేట జిల్లా అయినా, ఒక సిరిసిల్ల అయితే, ఒక రంగారెడ్డి అయినా ఒక 400-500 జాబులు ఎక్కువ ఉన్నాయి అన్నట్టు. అక్కడ ఆస్పిరెంట్స్ తక్కువ ఉన్నారు కానీ పోస్టులు ఎక్కువ ఉన్నాయి. ములుగు జిల్లాలో ఒక ఆదివాసీ జిల్లా, గిరిజన ప్రాంతమైన ములుగు జిల్లాలోనే 28 పోస్టులు అండి పోలీస్ కానిస్టేబుల్. మీరు చూడండి, అలా నేను ములుగు జిల్లాలో పుట్టడం దరిద్రంగా ఫీల్ అవుతున్నాను. దానికోసం ఇది ఒక మా ఫ్యామిలీ ఇన్ని రోజులు నన్ను కష్టపడి పోషించినందుకు వాళ్ళకి చిన్న సహాయం కింద నేను షాప్ పెట్టుకోవడం జరిగింది. ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం మనకి ఎలాంటి జాబ్ నోటిఫికేషన్ లాంటివి కానీ ఏమి ఇవ్వలేదు. కనీసం కాంగ్రెస్ ప్రభుత్వం అయినా మాకు ఏమైనా సాయం చేస్తుందని నేను ఆశిస్తున్నాను. సో మీరు గ్రూప్ 1 ఆస్పిరెంట్గా మీరు షాప్ పెట్టారు, ఉపాధి కోల్పోయామని. సో ఎట్లా రెస్పాన్స్ ఏమొస్తుంది, వచ్చిన వాళ్ళు కూడా మీ పట్ల ఎట్లా రియాక్ట్ అవుతుంది? వాళ్ళు చూస్తున్న వాళ్ళు ఏదో దయతోటి, కనీసం ఒక దయతోటే తీసుకుంటున్నారు తప్ప మేము వాళ్ళని ఉద్దేశించని కాదు. మేము ఒక గవర్నమెంట్ బాధతోటే పెట్టుకున్నాం అంతే తప్ప మేము పేరెంట్స్ కొంచెం హెల్ప్ఫుల్ ఉందామని తప్ప మేము వేరే ఉద్దేశం నుంచి పెట్టింది కాదన్నట్టు. సో ఇట్లా ఈ టైటిల్ పెట్టినప్పుడు కానీ ఇక్కడ అధికారులు కానీ వచ్చే ప్రయత్నం చేస్తారా, ఏమైనా మీతో మాట్లాడే ప్రయత్నం? ఎవ్వరు ఏం రాలేదు, మమ్మల్ని ఎవ్వరు ఏమనలే. మా బాధ కూడా ఎవరు అర్థం చేసుకోలేదు. ఓన్లీ మీరు ఒక సాక్షి అయినా, ఇంతకుముందు ఒక భారత్ రిపోర్టర్ అయినా వాళ్ళు వచ్చి మాకు ఇంత రెస్పాండ్ అయ్యారు తప్ప మాకు ఎవరు అధికారులు కూడా ఎవరు ఎలాంటి మాకు స్పందన రాలేదు. దీని నుంచి అయినా మాకు ఎలాంటి స్పందన రావాలని కోరుకుంటున్నాం. మేము కుటుంబ సభ్యుల నుండి కూడా ఎట్లా ఏమంటున్నారు అసలు? ఇట్లా మాకు కుటుంబ సభ్యులు చిన్నప్పటి నుంచి ప్రోత్సాహంగానే ఉన్నారు. ఈరోజు మేము ఈ షాప్ పెడతామన్నప్పుడు ఎందుకు ఏంటి అని అడగలేదు. గ్రూప్ 1 క్వాలిఫై అయినప్పుడు ఎంత సంతోషంగా ఉన్నారు, ఇప్పుడు షాప్ పెట్టిన కూడా అంతే ఉన్నారు తప్ప వాళ్ళ దగ్గర నుంచి మాకేం నిరుత్సాహం లేదు. వాళ్ళ దగ్గర మాకు ప్రతిదారికి ఉత్సాహంగానే ఉన్నారు. వాళ్ళు కలిపి ఇట్లా షాప్ ఓపెన్ చేశారు. ఒక 4 కలిసి షాప్ ఓపెన్ చేశామండి. ఒకతను ముగ్గురం ఇక్కడే ఉన్నాము. ఒకతను ఫీవర్ వచ్చి ఇంటికి వెళ్ళిపోయాడు నైట్. సో ఇప్పుడు జాతర వరకు బాగానే ఉంది. సో మరి దాని తర్వాత ఎట్లా ముందు అడిగేద్దాం అనుకుంటున్నాం? మేము మళ్ళీ ఇప్పుడు గ్రూప్ 1 పోస్టులు పడ్డాయి కదా, దానికి 100% మళ్ళీ మేము ఎఫర్ట్ పెట్టి మళ్ళీ మేము ప్రయత్నిస్తాం అంతే. ఇక చదవడమే గవర్నమెంట్ జాబ్ కొట్టడం మేము లక్ష్యంగా పెట్టుకున్నాం అన్నట్టు. ఇది ఒక ఖాళీ ఉంది కదా, రీసెంట్గా మేము షాప్ పెట్టినాక అది నోటిఫికేషన్ వచ్చింది. ఇప్పుడు మేము మళ్ళీ యథావిధిగా మేము మళ్ళీ కోచింగ్కి వెళ్ళి మళ్ళీ మేము ప్రిపేర్ అయ్యామని అనుకుంటున్నామండి. సో కాంగ్రెస్ సర్కార్ చాలా స్పష్టంగా చెప్తుంది, ఈ మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు ఖచ్చితంగా ఇస్తామంటుంది. సో మీకు దాని పట్ల నమ్మకం ఉందా? ఈ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారా? 100% మా కాంగ్రెస్ ప్రభుత్వం మీద నమ్మకం ఉన్నది. మేము 100% ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాము, మేము నమ్ముతాం. సో ఏం చెప్తారంటే చాలామంది ఒక మనోవేదంతో ఉన్నారు, ఉద్యోగాలు రాలేదని, లీక్ అయిన దాని తరపుని మీరు ఇచ్చే సలహా ఏంటి? ఎందుకంటే చాలామంది ఆత్మన్యూనత భావంతో కూడా ఉన్నారు. అది 100% గవర్నమెంట్ ఫెయిల్యూరే. దాన్ని మన టీఎస్పీఎస్సీ అదేంటిది అవినీతి ఆరోపణలు, అవినీతి అండి, అదేంటిది లంచంతో అది కరప్షన్లో అయిపోయింది. దానివల్ల ఎంతోమంది స్టూడెంట్స్ లైఫ్ గురించి వాళ్ళు ఆలోచించలేదు. కనీసం దాని గురించి మళ్ళీ రెస్పాన్స్ కూడా ఇవ్వలేదు. టీఆర్ఎస్ ప్రభుత్వం పేపర్ లీకేజ్ గురించి జస్ట్ ఏదో ఒక చెవులో విని ఒక చెవులో వదిలేయడం లాగా చూసారు తప్ప దాని గురించి ఎలాంటి స్పందన ఇవ్వలేదు, లైట్ తీసుకున్నారు వాళ్ళు. అదే వాళ్ళ కుటుంబ సభ్యులైతే అట్లా ఉండకపోవు. ఇక మాకు చాలా బాధాకరమైన విషయం అది. అందుకే ప్రజలు కూడా దాన్ని తిరస్కరించారు కాబట్టి గవర్నమెంట్ అనేది కొత్తగా చేంజ్ అయిపోయింది. సో చివరిగా మీరు మీ పేరు టైటిల్ పెట్టడం ద్వారా, మీరు ఒక టెక్స్ట్ పెట్టడం ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు ఫైనల్గా? మేము జాబ్ అని కాదు, ఏ విధంగా బ్రతకదలుచుకున్నాం అదొక్కటే మేము ఫిక్స్ అయినాం అన్నట్టు. ఈరోజు ఈ షాప్ పెట్టినాక వచ్చి ఇంటికి వెళ్ళినాక కూడా మొన్న కూడా షాప్ పెట్టుకుని బిజినెస్ పెట్టుకునైనా మేము బ్రతకగలుగుతాం అన్న దానికోసమే షాప్ పెట్టుకున్నాం తప్ప వేరే ఉద్దేశంతో కాదు. మా సొంతంగా నిలబడడానికి, మా సొంతంగా మేము బ్రతక తెరువు కోసమే మేము ఈ షాప్ పెట్టుకున్నాం అన్నట్టు. థ్యాంక్ యూ.
మొత్తంగా ఇది గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ కలిపి ఇట్లా మేడారం జాతరలో ప్రత్యేకమైన స్టాల్ పెట్టారు. సో ప్రధానంగా గత ప్రభుత్వం ఉద్యోగాల విషయంలో లీకేజీల కారణంగా తక్కువ పోస్టులు ఇవ్వడం ద్వారా మేము చాలా కాలం ఉద్యోగాలు లేక మేము ఉపాధి కోల్పోయి కూడా ఉన్నాము. అందుకోసమే మా బాధ నలుగురు తెలియడానికి, అలాగే మేము బతకగలను చూపించడానికి, అలాగే కొత్త ప్రభుత్వం వచ్చిందిగా కొత్త నోటిఫికేషన్ల కోసం ప్రిపేర్ అవుతాం, కానీ అందుకోసమే మీరు షాప్ పెట్టాల్సిన పరిస్థితి వచ్చిందని కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తూ చెప్పిన పరిస్థితి మాత్రం చూడొచ్చు. మేడారం నుండి కెమెరామెన్ మధుసూదన్తో సతీష్, దిశ టీవీ.